ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎప్పుడు ఎట్లా పెట్టారు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు.